శారద శరత్చంద్రని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర కోపంగా, చెప్పు, ఏదో మాట్లాడాలన్నా నాతో నువ్వేం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, నా కొడుకుకి భూమినిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. దయచేసి మీకు దండం పెడతాను. నా కొడుకు భూమి కోసం ఎంతగానో బాధపడుతున్నాడు. అసలు తాగుడంటేనే ఇష్టం లేనివాడు పీకల వరకు తాగి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఇలాగే వాడికి భూమి దక్కకపోతే ఏమైపోతాడోనని భయంతో మిమ్మల్ని ప్రాధేయపడడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇదిగో శారద, భూమి అంటే మా బావకి ప్రాణం. మరి అటువంటి ప్రాణమైన భూమిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే అందుకు బదులుగా నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర అపూర్వ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడతాను బావా అంటూ అపూర్వ సైగ చేస్తుంది. చెప్పండి, నా కొడుకు భూమి ఇద్దరు ఒకటవ్వాలంటే నేను ఏమైనా చేస్తాను, చివరకు నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటే, నీ ప్రాణం మాకెందుకులే కానీ నీ 5వ తనం కావాలని చెప్పి శారదతో అపూర్వ అనగానే శారద ఒక్కసారిగా తన తాలిబొట్టును పట్టుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, కంగారు పడ్డావా? భూమి గగన్ ఇద్దరు ఒకటవ్వాలంటే నువ్వు కృష్ణప్రసాద్ విడిపోవాలి, నువ్వు కృష్ణప్రసాద్కి విడాకులు ఇవ్వాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద అపూర్వ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వే ఆలోచించుకో శారద, ఎట్లాగో కొన్నేళ్లుగా నువ్వు నీ భర్తకి దూరంగానే ఉంటున్నావు. పేరుకి కృష్ణప్రసాద్ కట్టిన తాళి నీ మెడలో ఉంది, కానీ మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏమీ లేదు కదా. మరి అటువంటప్పుడు కృష్ణప్రసాద్కి విడాకులు ఇవ్వడానికి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ, ఏం చేస్తున్నావని శరత్చంద్ర అంటూ ఉంటే, బావా నాతోరా, నీకు ఒక విషయం చెప్తాను అంటూ అపూర్వ శరత్చంద్రాని గదిలోకి తీసుకొని వెళ్ళి, చూడు బావా, భూమి గగన్ని ఎంత ప్రేమిస్తుందో మన ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు కాకపోయినా రేపెప్పుడైనా భూమి మనసు మళ్ళీ మారి గగన్ని పెళ్లి చేసుకొని వచ్చిందనుకో, అప్పుడు మన ఇంటి పరువే పోతుంది. అలా కాకుండా నువ్వు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటిస్తే అప్పుడు భూమి దృష్టిలో నువ్వు మంచివాడివి అవుతావు. తన కన్నీళ్లను చూడలేకే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావని భూమి అనుకుని నీ మీద ప్రేమను మరింత పెంచుకుంటుంది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా నువ్వు జరిపించావనుకో, అప్పుడు భూమి దృష్టిలో నువ్వు మరింత గొప్పవాడివి అవుతావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. కానీ నా శత్రువైన ఆ గగన్ గాడిని నా అల్లుడిగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, లేదు బావా, నీకు ఇష్టం లేని పని నువ్వెప్పటికీ చేయొద్దు, కేవలం అలా ఎంగేజ్మెంట్ జరిపిస్తావంతే. పెళ్లి టైంకి వచ్చేసరికి ఏదో ఒక విధంగా ఆ గగన్ గారిని భూమి దృష్టిలో చెడ్డవాడిని చేసి ఆ విధంగా పెళ్లి చెడిపోయేలాగా చేద్దాము. అప్పుడు భూమి దృష్టిలో నీ విలువ అలాగే ఉంటుంది. గగన్ భూమి దృష్టిలో చెడ్డవాడవుతాడు. కాబట్టి భూమి అంతటా భూమియే నాకు గగన్ వద్దు అనేలాగా మనం చేద్దాం బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పైగా ఈ పెళ్లి ఖాయమైతే కృష్ణప్రసాద్ శారదతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఆ ఇంటికి ఈ ఇంటికి దర్జాగా రాకపోకలు సాగించొచ్చని అనుకుంటున్నాడు. అలాగే శారద కూడా తన మొగుడు తిరిగి తన దగ్గరికి వస్తాడని చెప్పి కావాలని కొడుకుని అడ్డం పెట్టుకొని ఈ పెళ్లి జరిపించమని అడుగుతుంది. మనం ముందు వాళ్ళిద్దరి బంధాన్ని విడగొడితే అప్పుడు శారద కృష్ణప్రసాద్ల మధ్య బంధం తెగిపోతుంది. అప్పుడు ఆ శారద కృంగిపోతుంది. మరోపక్క మీరా జీవితం కూడా నువ్వు నిలబెట్టిన వాడివే అవుతావు. మీరా కూడా ఎన్నో ఏళ్ళుగా కృష్ణప్రసాద్ శారద మీద మాత్రమే ప్రేమ చూపిస్తున్నాడని చెప్పి బాధపడుతుంది. ఇప్పుడు శారదకు కృష్ణప్రసాద్కి విడాకులు అయ్యాయని తెలిస్తే మీరా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా, ఇదంతా మన మంచికే, ఒక్కసారి నువ్వే ఆలోచించని అపూర్వ అనడంతో, అవును అపూర్వ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి శారద దగ్గరికి వచ్చి, చెప్పు శారద, కృష్ణప్రసాద్కి విడాకులు ఇవ్వడం నీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి, నేను ఒప్పుకుంటున్నాను.
నా కొడుకు కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నా కొడుకు కోసం నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అయితే విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, ముందు మీరు వాళ్ళ పెళ్ళికి అంగీకరించానని అందరికీ చెప్పి ఎంగేజ్మెంట్ జరిపించండి. ఎంగేజ్మెంట్ జరిపిస్తే అప్పుడు నాకు నమ్మకం కలిగి ఆ రోజు నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తానని శారద అంటుంది. నువ్వు మాట తప్పవు కదా అని చెప్పి అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా అంటూ ఉంటే, అప్పుడు శారద, నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళిద్దరి పెళ్ళి మీరు చేస్తానని చెప్తే నాకు ఆయనకి విడాకులు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నేను మాట మీద నిలబడకపోతే నా ప్రాణం పోయినట్టే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పొద్దు. ఎంగేజ్మెంట్ జరిపించిన రోజే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెడతానని చెప్పి శారద కూడా కండిషన్ పెడుతుంది. పర్వాలేదు, ఈ శారద అమాయకురాలు అనుకున్నాను, కానీ తెలివిగలదే. ఎంగేజ్మెంట్ జరిపిస్తేనే విడాకుల పేపర్స్ మీద సంతకం పెడతానని చెప్తుంది అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక శారద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శరత్ చంద్ర స్వీట్స్ తెప్పించి, అమ్మ భూమి అని చెప్పి భూమిని పిలుస్తాడు. భూమి నోట్లో స్వీట్ పెడుతూ, ఈ స్వీట్స్ అందరికీ పంచమ్మ అని అంటూ ఉంటే భూమి ఇంట్లో అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటన్నయ్య ఈరోజు విశేషం, ఎవరిదైనా బర్త్డేనా, ఎందుకు ఇలా స్వీట్స్ పంచుతున్నావని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, మన భూమికి పెళ్ళి నిశ్చయమైంది అని అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, అయితే నాన్న దానికి ఒక సంబంధం చూసి ఇంట్లో నుండి పంపించేస్తున్నాడు అనమాట. అమ్మయ్య, అయితే ఇక బావ నావాడే అని చెప్పి నక్షత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అపూర్వ ఆశ్చర్యపోతున్నట్టుగా, బావా ఇంతకీ ఎవరిది బావా ఆ సంబంధం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర, మన భూమి ప్రేమించిన గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు. చెర్రీ, మీరా వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే భూమి, నాన్న మీరు పెళ్లి చేస్తానంది గగన్ గారితోనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును తల్లి, నువ్వు గగన్ కోసం బాధపడుతూ ఉంటే నీ బాధను చూడలేక నేనే గగన్తో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా కూతురి కోసం నేను ఎన్ని మెట్లైనా దిగాలని నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు కోరుకున్న గగన్తోనే నీ పెళ్లి ఖాయం చేశాను. 2 రోజుల్లో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అని శరత్ చంద్ర చెప్పడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి శరత్ చంద్రని భూమి హగ్ చేసుకుంటుంది. ఇక నక్షత్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక భూమి శరత్ చంద్రతో, నాన్న నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళొచ్చా, ఇప్పుడు మీకు ఎటువంటి కోపం లేదు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా, నా చిట్టి తల్లి కోసం నేను నా పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టేశాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి ఎంతో ఆనందంగా గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది. మరోపక్క శారద బయట నుండి ఇంటికి వస్తుంది. గగన్ శారదను చూసి, ఏంటమ్మా ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అంటూ ఉంటే, గుడికి వెళ్ళాను నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నా కొడుకు అనుకున్నది జరగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుందామని వెళ్ళాను అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్, నేను అనుకున్నది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైపోయిందమ్మా. దేవుడు కూడా మా ఇద్దరిని ఒకటి చేయలేడని అర్థమైపోయింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదు నాన్న, నాకు నమ్మకం ఉంది. భూమి నువ్వు ఎప్పటికైనా ఒకటవుతారు. మీది స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ గల ప్రేమ అని చెప్పి, నిజాయితీ గల ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది. ఇక అలా గగన్ శారద ఒడిలో తల పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి, ఆంటీ, గగన్ గారు అంటూ ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరిని పిలుస్తూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక గగన్ ఆవేశంతో ఊగిపోతూ మళ్ళీ భూమి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి, అమ్మ వెళ్ళి ఆ భూమిని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు, తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, నాన్న గగన్, భూమితో ఒక్కసారి వెళ్ళి మాట్లాడినానా, భూమి ఏం చెప్తుందో విను అని శారద బలవంతంగా గగన్ని భూమి దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. అది కాదమ్మా అని గగన్ అంటూ ఉంటే, నా మాట విను, భూమి దగ్గరికి వెళ్ళు అని శారద
గగన్ని పంపిస్తుంది. ఇక అలా గగన్ వెళ్ళిన తర్వాత శారద ఆ గదిలో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. గగన్ భూమి దగ్గరికి వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా గగన్ని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్రతిసారి నమ్మించి మోసం చేయడం నీకు అలవాటే కదా, మళ్ళీ ఇలా ప్రేమ చూపించడం, అంతలోనే దూరం అవ్వడం, నేనిక ఇదంతా భరించలేకపోతున్నాను భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దూరం అవ్వమండి, ఎందుకంటే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పి భూమి అనగానే గగన్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవునండి, నేను చెప్పేది నిజం, మీకోసం నేను పడుతున్న బాధ చూడలేక మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు, 2 రోజుల్లో మనకి ఎంగేజ్మెంట్ అని చెప్పి భూమి అనగానే, నువ్వు చెప్పేది నిజమా భూమి అంటూ గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకొని గగన్ కూడా అలా భూమికి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి శారద కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.